నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న రహదారుల పరిశీలించడానికి విచ్చేసిన రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి స్వాగతం పలికారు టంగుటూరు సీనయ్య, వంగల పరమేశ్వర్ రెడ్డి, లాయర్ నాగేంద్రారెడ్డి, సంఘం శ్రీనివాస్ రెడ్డి, అహ్మద్ హుస్సేన్, జనసేన భాస్కర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బనగానపల్లె పట్టణంలోని పాత పెట్రోల్ బంక్ నుండి కర్నూలు పెట్రోల్ బంక్ వరకు గత ప్రభుత్వంలో 4 కోట్ల రూపాయల రోడ్ల మరమ్మతుల కొరకు మంజూరు అవ్వడం జరిగిందని, అందులో భాగంగా ఎన్నికల ముందు కాంట్రాక్టర్లు హడావిడిగా నాణ్యత లేకుండా రోడ్లు వేశారు. దీంతో ఆ రోడ్లలో గుంతలు ఏర్పడి వాహనాలదారులు ఇబ్బందులు పడుతున్నారని, మిగిలిన 2,40,00,000 రూపాయలతో 2 నెలల్లోపు పట్టణంలోని అసంపూర్ణంగా ఉన్న రోడ్లను పూర్తి చేస్తామని, బనగానపల్లె పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. గతంలో 1.5 కిలోమీటర్లు దాదాపుగా 2.5 సంవత్సరాల కిందట 4 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. అప్పుడు ఉండేటువంటి అధికారులు కావచ్చు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కావచ్చు, గత ప్రభుత్వంలో శాసనసభ్యుడి నిర్లక్ష్యం వలన ఈరోజు హడావుడిగా అప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారని, నాటి ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాత్రి పగలు లేకుండా నాణ్యత లేని పని చేయడం జరిగింది. ఒక నాణ్యత లేని పని ఒక్కటే కాకుండా కేవలం ఏదో ఆర్భాటాలు చేశాము, మేము మంచి రోడ్లు వేసాము, బనగానపంత సెంటర్ లైటింగ్ పెట్టాము, ఇవన్నీ ప్రజలకు మోసపూరితమైన ఎన్నికలు దగ్గరికి వచ్చిన సమయంలో వేగంగా పని చేయాలి, తొందరగా చూపించుకోవాలి రిజల్ట్ అనేటువంటి స్వార్థంతో గత శాసనసభ్యుడు ఆయన చేసినటువంటి మాజీ శాసనసభ్యుడు చేసిన నిర్వాహకం వల్ల దాదాపుగా ఇక్కడ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా చాలామంది కూడా కింద పడడము, రోడ్లలో ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈరోజు అధికారులతో సమీక్ష చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి 2 నెలల 45 రోజులు కానీ 2 నెలల లోపల ఇంకా 2,40,00,000 రూపాయలతో పని చేయాల్సినటువంటి పనిని అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి, ఈ పక్కన డ్రైన్లు కూడా ఎక్కడ లేని విధంగా భూమి లోతట్టు ప్రాంతం ఉంది, డ్రైన్ హైట్లో ఉంది. మరి ఆ విధంగా ఎవరు ఈ ఆదేశాలు ఇచ్చారో నాకైతే తెలియదు, కానీ వాటన్నిటిని కూడా సరిచేసుకోవని, ఏదైతే ఇంజనీరింగ్ టెక్నాలజీని వాడుకొని ఎక్కడ కూడా ఈ యొక్క 1.5 కిలోమీటర్లే కాదు బనగానపల్లెలో నీళ్ళు అనేది నిలబడకుండా చేయాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. నేను కూడా ఈరోజు బనగానపల్లె పట్టణ ప్రజలకు రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకే ఇప్పటికే దాదాపుగా 2.5-3 కోట్ల రూపాయల సీసీ రోడ్లు, కాలువలకు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దశల వారీగా బనగానపల్లెలో ఎక్కడ కూడా నీరు నిలబడుతుందని కానీ, కాలువలలో ఉండేటువంటి కానీ చేయాలని చెప్పి దృఢ సంకల్పం. అదేవిధంగా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎవరైతే మీ చెత్త చెదారం ఉందో అది దయచేసి మీరు ఇండ్ల ముందర కాలువలు కట్టిన తర్వాత కూడా వేయడం వలన ఆ యొక్క కాలువలో ఆ యొక్క ప్లాస్టిక్ కాగితాలు కావచ్చు, మీరు మిగతా పనికిరాని వస్తువులు వేయడం వలన డ్రైన్లన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి. అవన్నీ నిలబడిపోవడం వల్ల కూడా అందరికీ సమస్యలు వస్తూ ఉన్నాయి. దయచేసి కూడా వాటిని కూడా వేయద్దు. అదేవిధంగా బనగానపల్లెలో ఇంకా ఏవైతే ప్రజల సమస్యలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా త్వరలోనే ఈ యొక్క వార్డుల ప్రకారం తిరిగి ఆ వార్డుల ప్రకారం సమస్యలు కూడా తెలుసుకొని కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఏది ఉన్నా కానీ కూడా 1 నెల లోపల 1-2 నెలల మధ్యనే ఈ యొక్క రోడ్డును కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.